ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. 2025లో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఇవి మనం తెలుసుకోవాలి. అలాగే ఈ కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 3-4 పాదంలో జన్మించిన వారికి, ఈ పేరులో మొదటి అక్షరం గు గి అనే అక్షరముడు కలవారికి, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం గో సా సీ సు అనే అక్షరముడు కలవారికి, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం సే సో డా అనే అక్షరముడు కలవారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అంటే కుంభరాశికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని అనే శని కుంభరాశి వారికి లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. అంటే కుంభరాశి వారికి శని చివరి స్టేజ్లో ఉన్నాడు, అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు అనమాట. అంటే కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి, అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తాయి. మొదటి 5 సంవత్సరాలు బాగుంది అనుకున్న వారికి ఇప్పుడు మొదటి 5 సంవత్సరాల్లో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రాహువు జన్మంలో రాహు ఉన్నాడు కాబట్టి అనారోగ్యపరమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి, అనారోగ్యాలు కలిగిస్తాడు. అదే ఆలోచనలు కూడా కొన్ని మార్పులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరికి సప్తమ కేతు సంచారం అంటే భార్యాభర్తల మధ్య కొంత ఎడబాటు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఒకరికొకరు కారణం లేకుండా మాట అనుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న గొడవలు మొదలయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అయితే సప్తమ కేతు దోషం కూడా ఉంది వీరికి, కాబట్టి దానివల్ల కొంచెము ఇబ్బందులు కలుగుతాయి. సంతానపరంగా ఇబ్బంది కలుగుతుంది, సంతానం వల్ల కొంచెం చెడ్డ పేరు వచ్చేటువంటి సూచనలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అయితే మన పుణ్యక్షేత్రాల మటుకు దర్శనం చేస్తారు. కుటుంబ పరంగా కూడా ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బంది పడతారు. తర్వాత ఆధ్యాత్మిక పరంగా వీరికి ముందుకు సాగుతారు. అంటే దేవుడు, దైవం, భక్తి అనేటువంటి మంచి ఉంటాయి. పీఠాధిపతులను కలుసుకుంటారు, పీఠాధిపతులతో మాట్లాడటం జరుగుతుంది. వీరి యొక్క భవిష్యత్తు ఎలా ఉందని వారిని చర్చించడం కూడా జరుగుతుంది. అలాగే నూతన వ్యాపారాలు చేయాలనేటువంటి ఆలోచనలు రావడం, నూతన వ్యాపారాలు మొదలు పెట్టడం, దాంట్లో కూడా కొంత మెళుకువలు తెలుసుకుని మంచి లాభాలు పొందగలడం కూడా జరుగుతుంది. అయితే కొంత సంతానపరంగా కొన్ని శుభవార్తలు అనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వీరికి శీఘ్రంగా సంతానం కలుగుతుంది. ఎప్పటి నుంచో ఇన్ని సంవత్సరాల నుంచో సంతానం లేకుండా బిగిసి ఎగసారిపోయి ఉండి బాధపడుతున్న వాళ్ళకి కూడా వైద్యుల యొక్క సహాయ సహకారాలతోటి మందులు వాడుతూ భగవంతుని యొక్క అనుగ్రహ కటాక్షాలు మీ మీద రావడం చేత మీకు సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రెండో సంతానం లేదు అని బాధపడే వారికి, రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా రెండో సంతానం, మూడో సంతానం కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీళ్ళకి ఆర్థిక పరంగా అన్ని విధాలుగా లాభాలు పొందగలుగుతారు. ఆర్థిక లాభాలు అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి పెట్టుబడులు పెట్టడంలో కూడా మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ప్రమోషన్లు వస్తాయి, కానీ స్థల మార్పిడి ఉంటుంది. మీరు అనుకున్న స్థలానికి ఎప్పటి నుంచో అప్లై చేసుకుంటే ఆ స్థలానికి వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి. మీరు చేయించుకునేటువంటి రికమెండేషన్లన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తాయి. మీ సొంత ఊరికి, స్వగృహానికి వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు అక్కడ అనుకూలంగా ఉంటే తప్పకుండా మీరు వెళ్ళగలుగుతారు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అంటే మీరు అరబ్ కంట్రీలకు కూడా వెళ్ళగలుగుతారు. మీరు ఉద్యోగపరంగా బాగా సంపాదించుకోవాలి, అరబ్ కంట్రీస్కి వెళ్తారు. దూర ప్రాంతాలకు కూడా వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి. అంటే మీరు వచ్చే రాబడి కన్నా కూడా కొంచెం ఖర్చులు అధికంగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వివాహం కాని అబ్బాయిలు కూడా వీరు వివాహం కోసం ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మీరు అనుకున్నటువంటి అమ్మాయిలు లభించడం, అమ్మాయిలకి మీకు తగ్గట్టుగా సరి అయిన అబ్బాయిలు లభించేటువంటి సూచనలు తప్పకుండా కనిపిస్తున్నాయి. పిల్లలను విదేశాలకు పంపాలి అని దాచుకున్న ఆదాయం అంతా కూడా పిల్లల కోసం స్పెండ్ చేస్తారు, పిల్లల్ని విదేశాలు పంపిస్తారు.
పిల్లలు కూడా మంచి ప్రవర్తనతో నడుచుకుంటారు, మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతారు. విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు మీకు ఆర్థిక పరంగా సహాయపడతారు. మీరు కట్టుకునేటువంటి బ్యాంకు ఈఎంఐలన్నీ కూడా వారి ద్వారా తీరిపోతాయి. అలాగే మిత్రులే శత్రువులుగా మారతారు ఒక్కొక్కసారి, చాలా జాగ్రత్తగా ఉండండి. మాట వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆచితూచి మాట్లాడుకోండి. మిత్రులతో కానీ బంధువులతో కానీ ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. అయితే వీరికి కొన్ని ఇబ్బందులు కలిగించేవారు కూడా ఉంటారు కాబట్టి వారిని దగ్గరికి రానియకండి. అనుకున్న పనులన్నీ కూడా సరి అయిన సమయానికి సమయోచితంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. శుభకార్యాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలకి వెళ్ళడం జరుగుతుంది. బంధువులతో కలుసుకోవడం జరుగుతుంది. కొత్త వ్యక్తులతో కూడా పరిచయాలు ఏర్పడతాయి బంధువుల్లో. ప్రైవేటు ఉద్యోగంలో ఉన్నవారికి కూడా కొంత బాగుంటుంది. మంచి రాణింపు ఉంటుంది. విద్య అంటే చదువు పట్ల ఆసక్తి కలిగిన వారికి బాగా కష్టపడుతూ ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసేవారికి కొన్ని సమస్యలు కూడా రావచ్చు. కొంత మటుకే పర్మనెంట్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఇంకా వీరు గణపతిని పూజ చేయడం వల్ల గురుబలం బాగుంటుంది. కేతు యొక్క అనుగ్రహం ఉంటుంది. దుర్గామాతను పూజ చేయండి, గణపతిని పూజ చేయండి. తర్వాత అలాగే మీకు ఇంకా సులభమైన మార్గంలో మీరు ఎదగాలి అనుకున్నప్పుడు నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. గురుబలానికి సంబంధించిన ఆయిల్ ఉంది, గురుబలం లేదు, గురువుకు సంబంధించిన ఆయిల్ ఉన్నాయి. తర్వాత కేతు బాగలేదు, కేతుకు సంబంధించిన ఆయిల్ ఉన్నాయి. తర్వాత రాహువు బాగలేదు, రాహుకు సంబంధించిన ఆయిల్ ఉన్నాయి. తర్వాత శనికి బాగలేదు, అట్లానే ఈ ఆయిల్స్ మీరు మీ చర్మం పైన ఏ స్థానాలకి రాసుకోవడం వల్ల వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఇస్తాయన్నది మీకు తెలుస్తుంది. సులభమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇప్పుడు దానాలు జపాలు చేయాలి, కొంతమంది చేయలేరు, వారి దగ్గర డబ్బు ఉండదు. కాబట్టి ఈ చిన్న ఆయిల్ని రాసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఇస్తాయో మీరు వాడిన తర్వాత మీరే 10 మంది చెప్పగలుగుతారు. మీ యొక్క భవిష్యత్తుని ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.